Hi guys, need me Balu Stories and welcome to day 77 in 365 days, 365 vlogs. సో ఇప్పుడే మన ఛానల్ అయితే కొత్త చేస్తున్నారు, లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మన ప్రీవియస్ వ్లాగ్స్ ఇంతవరకు అయితే ఎవరైతే యూట్యూబ్లో వెళ్ళి యూస్ చేయండి అండ్ వీడియో ఇంటి వరకు అయితే యూస్ చేసేయండి గైస్. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఏంటి ఈరోజు వ్లాగ్ అనుకుంటున్నారా? సో గైస్ యాక్చువల్లీ మన బాయ్స్ ఎవరికైనా చెప్పరో అయితే మాక్సిమం ఆఫ్ బాయ్స్ ఏంటంటే ఇట్లాంటివి చాలా మందికి చెప్పుకోరు. బట్ డీప్ ఎండ్ లో ఏంటంటే ఫేస్ ని ఎట్లా కాపాడుకోవాలి, లైక్ ఫేస్ కి ఏం యూజ్ చేయాలి, ఇంకా లైక్ ఇట్లా ఫేస్ కి సంబంధించి తన బ్యూటీకి తనకి సంబంధించి కొంచెం కన్సర్న్స్ ఉంటాయి అన్నమాట. సో వాటిని మనం ఈ రోజు వ్లాగ్ లో నేను పర్సనల్ గా ఏం యూజ్ చేస్తా, అవి ఎట్లా యూజ్ అవుతాయి స్కిన్ కి అని చెప్పేసి అయితే చూపిస్తా. బేసిక్ ఏంటంటే మన 365 డేస్ వ్లాగ్స్ లో ఒక 1.5 months బ్యాక్ సేమ్ ఇదే బ్లాగ్ తీసినాం అనమాట. సో అప్పటికి ఇప్పటికి అసలు చేంజెస్ ఏంటో కూడా ఈ బ్లాగ్ లో అయితే చూపిస్తా. సో ఇది చిన్న బ్లాగ్, సో దట్ ఏంటంటే లైక్ చిన్న బ్లాగ్ అట్లనే ఇన్ఫర్మేటివ్ బ్లాగ్ కూడా కాబట్టి వీడియో ఎండ్ వరకు అయితే యూస్ చేయండి. సో నేను వాడే ప్రోడక్ట్స్ ఏంటి, అప్పుడు ఆ ప్రోడక్ట్స్ రేట్స్ ఏంటి, అవి ఎట్లా అసలు దానివల్ల యూస్ ఉందా లేదా అని చెప్పేసి అయితే ఈ బ్లాగ్ లో అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తా. వాడే ప్రోడక్ట్స్ ఏంటంటే లైక్ ఫేస్ వాష్ కి అయితే సెటాఫిల్ యూజ్ చేస్తా. ఇది చాలా మంది తెలుసు. సో సెటాఫిల్ ఏంటంటే స్కిన్ ని అస్సలు డ్యామేజ్ చేయడానికి అయితే అవకాశం ఉండదని అయితే 95% ఆఫ్ ది లైక్ చాలా మంది అయితే యూజ్ చేస్తారు. సో నేను కూడా దాని బేసిస్ మీద అయితే యూజ్ చేస్తాను. ఇది యాక్చువల్లీ క్లెన్జర్ అనమాట. దీన్ని ఎట్లా యూజ్ చేయాలనేది కూడా ఈ బ్లాగ్ లో అయితే యూజ్ చేసి చూపిస్తా. సో అది క్లెన్జర్ అనేది స్కిన్ ని స్మూత్ చేయడంతో పాటు బ్రైటన్ కూడా చేస్తుందంట. సో అందుకని అయితే నేను యూజ్ చేస్తా. అండ్ మీకు తెలుసు కదా, సో మనం ఫేస్ వాష్ ఇస్ డిఫరెంట్ అండ్ ఫేస్ స్క్రబ్ ఇస్ డిఫరెంట్. సో అంటే లైక్ వైట్ షేడ్స్ ఉన్నా, బ్లాక్ షేడ్స్ ఉన్నా, కొంచెం స్కిన్ ట్యాన్ అయినా, లైక్ అదే ఈ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అట్లా యూజ్ చేస్తారు కదా. సో అందులో అయితే నేను జాయ్ యూజ్ చేస్తా. సో జాయ్ ఈజ్ మై ఫేవరెట్ అనమాట స్క్రబ్స్లలో, ఎందుకంటే నాకు మోస్ట్ ఎఫెక్టివ్లీ ఇదే అనిపించింది. సో అట్లా అండ్ ఈ రెండు వచ్చేసి ఒకటి మాయిశ్చరైజర్, ఒకటేమో సన్ స్క్రీన్ అనమాట. అండ్ మాయిశ్చరైజర్ వచ్చేసి డర్మానే. సో ఇది పర్టికులర్ ఏంటంటే లైక్ ఇది అంటే నేను ఇంతకుముందుకు ఏవేవో యూజ్ చేసిన, బట్ అవన్నీ అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. బట్ ఇది ఏంటంటే మాయిశ్చరైజింగ్తో పాటు స్కిన్ కూడా రిపేర్ చేస్తా అంట. సో అందుకని చెప్పేసి ఇది కూడా యూజ్ చేస్తా. సో అట్లా. అండ్ ఇది ఒకటి ఏంటంటే ఇప్పుడు వేరే పెట్టుకుంటే జిడ్డు ఉంటాయి కదా. సో ఇది అట్లా కాదు, క్లియర్గా పెట్టిన కొద్దిసేపటికి లైక్ ఇట్లా క్లియర్ ఇట్లా డ్రై అయిపోతుంది అనమాట. సో నాకు అందుకని చెప్పేసి ఇది ఫేవరెట్. సో అట్లా ఇది కూడా డర్మాని యూజ్ చేస్తా. SPF 50 లైక్ ఇది సన్ స్క్రీన్. సో 50 ఎందుకు యూజ్ చేస్తారంటే తెలుసు కదా, మనం బాగా బయట తిరుగుతుంటాం వ్లాగ్స్కి అని చెప్పేసి. సో స్కిన్ కొంచెం ట్యాన్ కాకుండా. సో ఎస్పెషల్గా ఈ డర్మా వచ్చేసి వాళ్ళు ఏం చెప్పారంటే లైక్ మనం మొబైల్స్ యూజ్ చేస్తాం కదా, ఈవెన్ నైట్ పడుకునేటప్పుడు స్నానం చేసి ఈ స్క్రీన్ పెట్టుకొని దానిపైనుంచి అయితే ఇది అప్లై చేసుకుంటా. ఎందుకంటే లైక్ మొబైల్ చాలాసేపు యూజ్ చేయాల్సి వస్తుంది, ఎడిటింగ్ చేయాల్సి వస్తుంది. అట్లనే ల్యాప్టాప్ లైట్ కూడా ఫేస్ మీద పడుతుంది కదా. సో దాని నుంచి ఏం ఎఫెక్ట్ ఉండకుండా ఇట్లాంటి సన్ స్క్రీన్స్ అయితే యూజ్ చేస్తుంటాం. సో అది అండ్ సన్ స్క్రీన్ ఎట్లా యూజ్ చేయాలో తెలుసు కదా. ఫస్ట్ ఏదన్నా ఒకటి మీ దగ్గర ఉన్న మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న తర్వాతనే సన్ స్క్రీన్ అప్లై చేయాలి. వి షుడ్ నాట్ డైరెక్ట్లీ అప్లై అనమాట. అండ్ ఇట్లా సన్ స్క్రీన్స్ కొన్ని ఉంటే డైరెక్ట్ అప్లై చేసుకునేవి, బట్ ఇంతవరకు అయితే నేను అవి బై చేయలేదు. బట్ నా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ఇవే. సో ఒకసారి దీన్ని యూజ్ చేసి మీ అందరికి చూపిస్తా. లెట్స్ గో గైస్. సో గైస్ ఫస్ట్ వచ్చేసి మనం జాయ్ స్క్రబ్తో అయితే క్లీన్ అయితే వాష్ చేసుకున్నాము. యాక్చువల్లీ వాష్ చేసుకునే ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ మనం ఫేస్ని వెయిట్ చేసుకొని లైక్ ఈ అమౌంట్ ఆఫ్ స్క్రబ్బింగ్ మిక్చర్ తీసుకొని లైక్ ఇట్లా జెంటిలీ ఒక 1 minute 1.5 minute అయితే మనం స్క్రబ్ చేసుకుంటుండాలి. అయితే స్క్రబ్ అయితే తీసుకున్నాం కదా. ఓ మై గాడ్, నా కెమెరా కొంచెం వంకర అయిపోయింది.
ఓకే సెట్. సో ఇప్పుడే మనం స్క్రబ్ చేసుకున్నాం కదా, స్క్రబ్ అయిపోయిందని మనం సెటాఫిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఫేస్కి. యాక్చువల్లీ సెటాఫిల్ అందరూ ఏం చేస్తారంటే ఇది పెట్టుకొని వాటర్తో వాష్ చేసుకుంటారు. వాటర్తో అయితే మ్యాక్సిమం వాష్ చేసుకోవద్దు, అంటే క్లెన్జర్ దానిపైన ఉండే దాన్ని బట్టి. యాక్చువల్లీ క్లెన్జర్ ఉంటుంది, ఫేస్ వాష్ 2 డిఫరెంట్ ఉంటాయి. ఒకసారి మీరు చూడండి సెటాఫిల్లో. ఇట్లా ఒక క్లాత్ ఉంటుంది కదా, ఇట్లా లైక్ మీరు ఒక క్లాత్ దీనికోసం డెడికేటెడ్ పెట్టుకోండి అండ్ ఇట్లా వైప్ చేసేసుకుంటే ఫేస్ వాష్ కంప్లీటెడ్. అండ్ ఎంత మన ఫేస్కి ఎంత డస్ట్ ఉందని చెప్పేసి ఇగో ఇక్కడ కనిపిస్తుంది. ఇది దీనితోటి క్లీన్ చేసుకున్న తర్వాత. సో గైస్ ఇట్లా మనం మా ఫేస్ వాష్ స్క్రబ్ చేసుకున్న తర్వాత మనం మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకోవాలి. సో ఇది కూడా లైక్ ఇదైతే మోస్ట్లీ డైలీ 2 టైమ్స్ అయితే ఇట్లా అప్లై చేసుకుంటా. అండ్ ఇది వేరే దానిలో అయితే జిడ్డు ఉండదు, మ్యాక్సిమం స్కిన్ అయితే మాయిశ్చరైజర్ ఉంటుంది, నాకు కొంచెం ఫ్రెష్ ఫీల్ వస్తుంది అట్లీస్ట్ 2-3 అవర్స్. నేను నైట్ కొంచెం తక్కువనే, బట్ ఎప్పుడైనా ఇంకా ఫోన్ యూజ్ చేయాల్సి వస్తుంది అన్నప్పుడు నైట్ కూడా పెట్టుకుంటుంటా. మాయిశ్చరైజర్ అప్లై చేసుకోగానే మనం సన్ స్క్రీన్ కూడా అయితే అప్లై చేసుకోవాలి. సో ఇట్లా ఇది అప్లై చేసుకోవడం ద్వారా నేను ఆల్రెడీ చెప్పినా కదా, సో డస్ట్ ట్యాన్ లైక్ అంతే కాకుండా మన మొబైల్ స్క్రీన్ యూజ్ చేస్తుంటాం కదా, సో ఆ రిఫ్లెక్షన్ వల్ల కూడా మన స్కిన్ ఖరాబ్ కాకుండా అయితే ఈ సన్ స్క్రీన్ అయితే యూజ్ అవుతుంది. సో అది ఓవరాల్గా నా స్క్రీన్ రొటీన్ అనమాట. సో నచ్చిన వాళ్ళు అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ టుమారోస్ వ్లాగ్ గైస్. సో ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అయితే కింద నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. సో నచ్చిన వాళ్ళు అయితే బై చేసుకోండి. సో అది ఈరోజు వ్లాగ్. నచ్చిన వాళ్ళు అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. స్టే ట్యూన్డ్ ఫర్ టుమారోస్ వ్లాగ్. అంటిల్ దెన్ బై బై గైస్.